శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. కథ ఇల్లరికం. రచన కొడవటిగంటి కుటుంబరావు గారు. అమ్మ నాయన కలిసి తమ ఏకైక పుత్రుడు శంకర్రావును 1000 కళ్ళతో కనిపెట్టి రక్షించేప్పుడు ఆ పిల్లవాడికి అనుభవానికి మధ్య తాము పెట్టిన గోడల్లే నిలబడి ఉండి అతన్ని ఎందుకు పనికిరాని వాజమ్మగా తయారు చేస్తున్న సంగతి తెలుసుకోలేకపోయినారు. అబ్బాయి ఆటలకు పాటలకు పోతే చెయ్యి కాలు విరిగిపోతుందేమో, స్నేహితులతో తిరిగితే చెడిపోతాడేమో, అబ్బాయిని జవాను బడికి దగ్గర దిగబడిచి రావాలి, మళ్ళా వాడే బడి నుంచి వెంట పెట్టుకొని రావాలి. అబ్బాయి చీకటి పడ్డ తర్వాత ఇల్లు కదలటానికి ఎంత మాత్రము వీల్లేదు. ఫలితం అబ్బాయికి ఎవరితోనూ మాట్లాడటమైనా చేత కాదు. బజారుకు పోయి కాని గుండు సూదులు కొనుక్కు రావటమైనా తెలీదు. మేస్టర్ గారు గట్టిగా మాట్లాడితే అబ్బాయి బావురమని క్లాసులో ఏడిస్తే అబ్బాయి ఉపాధ్యాయులందరితోనూ అయ్యా అబ్బాయితో గట్టిగా మాట్లాడకండి అని నాన్నగారు వెళ్ళి హెచ్చరించి రావలసి వచ్చింది. అసలే అబ్బాయి అంతంత మాత్రపు తెలివితేటల వాడు. అమ్మకు నాన్నకు లేని తెలివితేటలు అబ్బాయికి ఎక్కడి నుంచి వస్తాయి గనక. అయితే పెద్దలు సంపాదించి కట్టుకుపోయినంత ఉంది కనుక అబ్బాయికి స్కూల్లో ఎంతమంది మేస్టర్లో, ఇంటి దగ్గర కూడా అంతమంది మేస్టర్లని పెట్టి ప్రైవేట్ చెప్పించి ఒక్కొక్క క్లాసే దాటేయించారు. అబ్బాయి మెట్టెక్కగానే చుట్టుపక్కల ఉన్న లక్షాధికారులు అమ్మాయిలలో ఒక అమ్మాయిని ఏరి అబ్బాయి చేత అమ్మాయికి 3 ముళ్ళు పెట్టించారు. అబ్బాయి కాలేజీ చదవటమా మానటమా అనేది పెద్ద సమస్య అయిపోయింది. అమ్మగారు అబ్బాయిని ఆరక్షణమైనా విడిచి ఉండలేదు. నాన్నగారు కూడా ఇంతే మరి. అయితే అబ్బాయి మామగారికి మాత్రం అల్లుడు IPS అయితే బాగుండునని ఉంది. 3 రోజుల పాటు రాగాలు, పెడబొబ్బలు, నిద్రాహార విసర్జనాలు ఉపోద్ఘాతంగా అబ్బాయి నాన్నగారితో కూడా పట్టణం ప్రయాణమైనాడు. కాలేజీలో ప్రవేశించడానికి రోజు అబ్బాయిని ఉత్తరం రాస్తుండమని చెప్పి బండి కదలగానే అమ్మగారు అట్లాగే మూర్చిపోయింది. అబ్బాయిని నాన్నగారు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రవేశపెట్టి విక్టోరియా హాస్టల్లో చేర్పించారు. అతన్ని విడిచి రావటానికి కాళ్ళాడలేదు నాన్నకు. వాళ్ళ గ్రామం కుర్రవాళ్ళు కాలేజీలో ఇంకా 2 ఉన్నారు. అందులో ఒకడు శంకర్రావుకు మొదటి నుంచి సహోద్యాయి. స్నేహితులు మాత్రం కాదు. ఆ 2 కుర్రాళ్లతోనూ నాన్నగారు ఏమర్రోయ్ అబ్బాయిలు, మనవాణ్ణి కాస్త కనిపెట్టి ఉండండి, మీరు వెంట లేకుండా వాణ్ణి ఎక్కడికి పోనివ్వకండి, జాగ్రత్త సుమా అని మరీ చెప్పి ఇంటికి వచ్చేశారు. వాళ్ళ ఊళ్ళో ఆయన గొప్పవాడు కానీ పట్నంలో ఆయన గొప్పేమిటి? ఆయన దాష్టీకపు విజ్ఞాపన ఆ కుర్రవాళ్లకు అసహ్యం కలిగించింది. పట్నానికి ప్రతి సంవత్సరము ఎంతమంది కుర్రాళ్ళు రావటం లేదు? తమకు వీడి కాపలా ఏమిటి తద్దినం? శంకర్రావు సహోద్యాయికి మరీ మండింది. ఆ వాజ ఎన్నడూ తమను పలకరించిన పాపాన కూడా పోయినవాడు కాదు. స్కూల్లో చదివినంత కాలమును సంపన్నున్నని నిక్కు, వాడి నిక్కు వాడి సంపద వాడికే ఉండుగాక, తనకేమిటి? ఏమోయ్ ఇదేమిటోయ్ అదేమిటోయ్ అంటూ శంకర్రావు తనని పలకరించబోయినప్పుడల్లా వాడికి మండిపోయేది. శంకర్రావు మొదటి 3 రోజులు సమస్తము కోల్పోయిన వాడల్లే బిక్కుమొహం వేసుకు తిరిగి 4వ రోజు నుంచి మళ్ళీ మానవ ప్రపంచంలో పడి తన సహోద్యాయిని ఊరు చూడటానికి వెంట రమ్మన్నాడు. సహోద్యాయి సరేలెమ్మని కూడా తలాడించాడు. పట్నంలో కాలు పెట్టి నెల తిరగక పూర్వమే అబ్బాయి ఎటువంటి వాళ్ళ చేతుల్లో పడాలో అటువంటి వాళ్ళ చేతుల్లో పడ్డాడు. వాళ్ళలో ఒకడు మరొక కాలేజీ విద్యార్థి, రెండో వాడేమిటో వాడికే తెలీదు.
ఇద్దరూ కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు. వారికి శంకరం ట్రిప్లికేష్ బీచ్ మీద తటస్థపడ్డాడు. శంకర్రావును చూచిన మరుక్షణంలో వాణ్ణి ఆ ఇద్దరు పుస్తకం చదివినట్టు చదివారు. వెంటనే వాటితోటి పరిచయం సంపాదించారు. రెస్టారెంట్కు తీసుకుపోయినారు. ముగ్గురు తిని వాడి చేత డబ్బులు ఇప్పించారు. సినిమాకు తీసుకుపోయినారు. వాడి చేత టిక్కెట్లు కొనిపించారు. సినిమా అయిన తరువాత బారుకు తీసుకుపోయినారు. వాడి చేత కూడా తాగించారు. వాడు కక్కుకున్నాడు, కానీ డబ్బు మాత్రం ఇచ్చాడు. మళ్ళీ కనిపిస్తామని చెప్పి వాడి దగ్గర చెరొక రూపాయి తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. అబ్బాయికి తోడు లేకుండా బస్ ఎక్కటం చేతరాలేదు. ఆఖరుకు చొరవ చేసి మైలాపూర్ బస్ ఎక్కితే బస్సు వాళ్ళు దించేశారు. తరువాత మరి బస్సు రాలేదు. రిక్షా వాళ్ళు మాత్రం పిల్లలల్లే ఖాళీ రోడ్ల మీద తారాడుతున్నాడు. ఒక రిక్షా వాణ్ణి పిలిచి ట్రిప్లికేష్ బస్సు వస్తుందా అని అడిగితే వాడు శంకర్రావునికి అరవం రాదని కనుక్కొని అరవంలో ఏదో వాగాడు. విక్టోరియా హాస్టల్కు తీసుకుపోతావా అని అడిగాడు శంకరం వణుకుతున్న గొంతుతో. వాడు సరే ఎక్కమన్నాడు. విక్టోరియా హాస్టల్ దగ్గర దించి రిక్షావాడు రూపాయి ఇయ్యమన్నాడు. శంకరం 100 మారు మాట్లాడకుండా ఇచ్చాడు. ఇంకా ఎక్కువ అడగనందుకు తన్ను తాను అరవంలో నానా బూతులు తిట్టుకుంటూ రిక్షావాడు వెళ్ళిపోయినాడు. హాస్టల్ మూసి ఉంది. శంకరం బీచ్ మీద పడుకొని తెల్లవారుజాముకు నిద్రపోయినాడు. మరునాడు సాయంకాలం స్నేహితులిద్దరూ మళ్ళీ వచ్చారు. ఎక్కడికి పోవటానికి తన దగ్గర డబ్బు లేదన్నాడు శంకరం. డబ్బున్నది కానీ వాళ్ళ వెంట పోవటానికి భయమేసింది. డబ్బు లేకపోతే తన్ని పుట్టిస్తామన్నారు కత్తెరగాళ్ళు. హడిలిపోయి శంకరం వాళ్ళ వెంట మళ్ళీ వెళ్ళాడు. కిందటి రాత్రి శంకరం బీచ్ మీద పడుకోవలసి వచ్చిందని ఈ రాత్రి స్నేహితులు ఒకానొక వీధిలో ఒకానొక ఇల్లు చేర్చి అక్కడ వాడు పడుకునే ఏర్పాటు చేశారు. వాడి పక్కలో మరెవతో వచ్చి పడుకుంది. గుండె పగిలి శంకరం మంచం పట్టెను గట్టిగా కరుచుకొని పడుకున్నాడు. అబ్బాయిని స్నేహితులు మాత్రం వదలలేదు. వాళ్ళని ఎట్లా వదిలించుకోవలసింది అబ్బాయికి తెలియలేదు. కాలం గడిచిన కొద్దీ అటువంటి ఆవశ్యకత కూడా తగ్గిపోయింది. అన్ని విషయాలలోనూ తను కూడా వాళ్ళంత వాడయ్యేటప్పటికీ వాళ్ళను చూస్తే వెనక ఉండిన భయం పోయింది. డబ్బుకు డబ్బు వస్తున్నది. ఇంటి నుంచి అబ్బాయి డబ్బు ఖర్చు చేస్తున్నాడని కొంచెం నసుగుతున్నాడు నాన్నగారు. ఇంటి దగ్గర అయితే అమ్మగారు మాత్రం అయ్యో అదేమిటండి, పట్నంలో ఖర్చు కాదా ఏమిటి, మరీ బీదవాడికి మళ్ళీ ఉండమంటారటండి, దాని దుంపతేగా అంతా వాడికేగా అని భర్త మీద ఆడతర్కం చాలా ఉపయోగిస్తూ వస్తున్నది. ఇక్కడ అబ్బాయి హాస్టల్లో నుంచి వేరే గదులు తీసుకున్నాడు. వాడి స్నేహితులు వాడు తెచ్చే డబ్బుకు కూడా పరిమితి ఉందని కనిపెట్టి ఇంకా కొత్త వాళ్లను పట్టుకొస్తూ న్యాయంగా దోపిడీలో శంకర్రావుకు కూడా భాగం పెడుతున్నారు. తను ఒకప్పుడు వంచన అయినవాడే అయినప్పటికీ వాడికి ఇతరులను వంచటం సరదాగా ఉంటున్నది. తమ జట్టులో కలుస్తున్న వారిని చూస్తే వాడికి కించెత్తైన గౌరవం లేకపోగా పరమ అసహ్యం కూడాను. మొదట్లో తన స్నేహితులు కూడా తనను అట్లాగే చూశారనే ఆలోచన వాడికి తట్టలేదు. వాడు కాలేజీ కూడా మానేశాడు. ఎవరితోనో పట్నం లేచి వచ్చి ఒంటి మీది నగలన్నీ పుస్తెతో సహా క్రమంగా అమ్ముకొని తిని ఆఖరకు సొమ్ముతో పాటు లేవదీసుకుని వచ్చిన వాణ్ణి కూడా పోగొట్టుకొని ఒంటరిగత్తెగా నిలిచిపోయిన ఒక ఆడమనిషి శంకరం పాలపడ్డది. ఆ మనిషి వచ్చినప్పటి నుంచి శంకరానికి మరో లోకమే లేదు. ఏ కారణం వల్లనో వాడికి భోగం వాళ్ళంటే చెప్పరాని భయంగా ఉంటూ వచ్చింది. వాళ్ళ జోలికి పోకుండా తప్పించుకు తిరుగుతూ వచ్చాడు. అంత చిన్న వయసులో ఉన్నవాడు ఆడదాని పరిచయం 5 నిమిషాల్లో చేసుకోవాలంటే కష్టమేమో. ఈ ఆడమనిషితో అటువంటి చిక్కులేకపోయింది. అబ్బాయిని నాన్నగారు ఈ ప్రపంచంలో ఉండగా వచ్చి కళ్ళారా చూడగలిగారు.
ఆయనకు కొడుకును గురించి కబుర్లు వెళ్ళినాయి. అబ్బాయి దసరా సెలవులకు ఇంటికి రాకపోవటం ఈ కబుర్లన్నీ విన్న మీదట అనుమానాస్పదంగా కనిపించింది. ఆయన ఇంటి దగ్గర భార్య మీద ఎగిరిపడ్డారు. అబ్బాయి చెడిపోతున్నాడన్న భయం అమ్మగారికి కలగలేదు. పైగా అటువంటి లుచ్చాకోరు కబుర్లు విశ్వసించినందుకు ఆవిడ గారికి భర్త మీద తాటి ప్రమాణం కోపం రేగింది. ఈ రభస అంతా దేనికి? నేను స్వయంగా వెళ్ళి అబ్బాయి ఎట్లా ఉన్నాడో చూసి వస్తాను అన్నాడు తండ్రి. అదిగో నువ్వు అబ్బాయి మీద ఎవళ్ళెవళ్ళో చెప్పినవన్నీ నమ్ముతున్నావన్నది భార్య. ఆవిడితో తర్కించడం వృధా అనుకొని తండ్రి మాట్లాడకుండా ఆ రాత్రి బండికే పట్నం బయలుదేరారు. అబ్బాయి డబ్బు కాలేజీ అడ్రస్కు తెప్పించుకుంటూ ఉండటం వల్లను, కాలేజీకి రాకపోవటం వల్లను ఎక్కడ ఉంటున్నది తెలియలేదు. అబ్బాయి హాస్టల్లో ఉండటం లేదని, కాలేజీలో అబ్బాయి పేరు కొట్టేశారని మాత్రమే తెలిసింది నాన్నగారికి. కానీ కాలేజీలో చదువుతున్న శంకర్రావు సహోద్యాయి కష్టపడి నాన్నగారిని అబ్బాయి ఉంటున్న ఇంటికి తీసుకుపోయి విడిచిపెట్టి చల్లగా తిరిగి వచ్చేశాడు. అబ్బాయి కలలు అయిపోయినాయి. అతను మారు మాట్లాడకుండా నాన్నగారి వెంట ఆ రాత్రి మెయిలెక్కి ఇంటికి వచ్చేశాడు. నిన్ను మేమిద్దరము కలిసి చెడగొట్టాం. నువ్వు ఇంట్లో బాగుపడవు. పోయి మీ మామగారింట్లో ఉండు. ఆయనకు నిన్ననే ఉత్తరం రాసేశాను. బహుశా ఇవాళ ఆయన వస్తాడు. నీ భార్య రజస్వల కూడా అయింది. నువ్వు అక్కడే ఉండి మీ మామగారు ఇష్టపడ్డప్పుడు నువ్వు నీ భార్యతో కాపురం ప్రారంభించవచ్చును. నువ్వు బాగుపడ్డా చెడిపోయినా ఆయన పూచీయే, కానీ నా పూచీ ఏమీ లేదు. నేను గట్టిగా చెంపలేసుకుంటున్నాను. జరిగిన దానికి నాకు చేత కాదు, మీ మామగారికి చేత కాకపోతుంది. నీ కర్మ నీది అని నాన్నగారు తేల్చి చెప్పేశారు. అమ్మగారు ఏమీ మాట్లాడలేదు. ఆవిడ అబ్బాయి ఇంటికి వచ్చిన క్షణం నుంచి గుండె పగిలేటట్టు రాగాలు పెడుతున్నది. ఆ వాతావరణంలో అబ్బాయికి చచ్చువాతం కమ్మినట్టయింది. పొరపాటు చేశాను, అటువంటి పనులు చెయ్యను, ఇక ముందు సరిగా ఉంటాను అందామనుకున్నాడు అబ్బాయి. కానీ నోరు పెగల్లేదు. పట్నం వదిలిపెట్టగానే వాడికి తన ప్రకృతి యావత్తు మారినట్టయింది. మళ్ళీ వెనకటి వాజ మిగిలాడు. వెనకటి వాజ ఈ నాన్నకు అమ్మకు దగ్గరవాడుగా నన్నా ఉండేవాడు. ఈ వాజకిక్కడ ఎవ్వరూ లేరు, కేవలం ఒంటరిగాడు. తన మామగారితో పాటు ఇంటర్ క్లాస్ పెట్టెలో కూర్చుని అత్తవారింటికి పోతూ శంకరం ఆశ్చర్యపడ్డాడు. ఇందులో తనకు శిక్ష ఏముందా అని. తండ్రి తనను మామగారికి అప్పగిస్తానన్నప్పుడు తను అదేదో తనకు శిక్షగా భావించాడు. కానీ మామగారిని చూసిన కాసేపట్లో ఆ అభిప్రాయం పోయింది. ఆయన తనను చూడగానే మామూలుగానే పలకరించాడు. తనతో ఆయన పెద్ద దీర్ఘ సంభాషణలేమి చెయ్యని మాట వాస్తవమే. కానీ ఆయన ఎప్పుడూ మితభాషే. మొత్తం మీద ఈ ఏర్పాటే బాగున్నది. తనను చూసి అమ్మ నాన్న కంగారవుతున్నారు. వాళ్లను చూడటమే పుండు కిలికినంత బాధగా ఉంది. అత్తవారింటికి వెనక వెళ్ళినప్పుడల్లా ఎంత బాగా చూసేవాళ్ళో శంకరం మర్చిపోలేదు. ఆ విధంగా తనకు ఎంతకాలం వెళ్ళినట్టే తన్నతో తన్నెన్నతో గారెల తట్టులో పడ్డట్టున్నది అతని ప్రాణానికి. ఈ మురుపు అత్తగారి ఇల్లు చేరిన అరగంటలో వదిలింది అబ్బాయికి. అతన్ని ఆడజనం ఎవ్వరూ పలకరించలేదు. మగవాళ్ళు పలకరించినా ఆ పలకరింత ఎట్లా ఉండాలో అట్లాగే ఉన్నది. అతను అత్తవారింట కుష్టువాణ్ణి చూసినట్టు చూడబోతున్నారని వాడికి స్పష్టమయ్యింది. వెధవలు, మీతో నాకేమిటి, ఎంత చెడ్డ, నేను అల్లుణ్ణి అనుకున్నాడు శంకరం. అకస్మాత్తుగా వాడికి ఒక చిత్రమైన మనోవికాసం కలిగింది. చేసింది తప్పో ఒప్పో తనే మగవాడు. ఈ విధవలు తను చేసిన పనుల్లో ఒక్కటి కూడా చేయలేరు. తను 4 నెలల పాటు జీవించిన పద్ధతిలో ఒక్క పావుగంట జీవించలేరు. లోకం తప్పుడు పనుల కింద కట్టేసిన వాటిని చేయటంలో ఇంకేమీ లేకపోయినా ఒకటుంది. అవి మనిషి యొక్క అనుభవం కింద జత అవుతే ఒక విధంగా అవి అమూల్యమైన అనుభవాలు. సాహసించి ఆ అనుభవం సంపాదించిన వాడికి మామూలు మనుషుల నిర్జీవ ప్రతిమలుగా
మామూలు నీతి వేళాకోళంగాను కనిపించక తప్పదు. వాళ్లను తీసివేత మనుషుల కింద కట్టెయ్య జూచే వాళ్లను చూస్తే ఒకప్పుడు వాళ్లకు చాలా అసహ్యం వేయటానికి అవకాశం ఉంది. ఈ మనోవికాసం శంకరానికి తల్లిదండ్రుల దగ్గరే వచ్చి ఉండవచ్చును. కానీ వారికి ఈ మనోవికాసం శంకరానికి తల్లిదండ్రుల దగ్గరే వచ్చి ఉండవచ్చును. కానీ వారికి తనకు మొదటి నుంచి ఒక విధమైన బంధం ఉండింది. దాన్ని అతిక్రమించటం అతనికి చేతకాలేదు. పైగా వాళ్ళు తన కోసం నిజంగా బాధపడుతున్నారు. ఆ బాధ ముందర వాళ్ళు తెలియనితనం లెక్కకు రాలేదు. ఈ బడితెలంతా తనకెవరు, వీళ్లకు తను గురించిన దిగులేముంది, వీళ్లకు ఏం తెలుసునని తనను కుష్టివాడి కింద జమ కడతారు. వాళ్ళు తనకంటే ఏ విధంగా యోగ్యులు? తనకున్న ధైర్యం లేదనే? తను వాళ్ళకంటే ఏ విధంగా తక్కువ? తన ఆరోగ్యం కానీ శరీరం కానీ ఏమీ చెడలేదు. తనకు చివరకు ఆ తాగుడైనా అలవాటుగా లేదు. తాగి తను ఆనందించాడు. ఆ ఆనందమేమిటో వీళ్లల్లో ఒక్కడికి తెలియదు. పరస్త్రీతో పోయినాడు. తన దగ్గర ఉన్నంతకాలము ఆ మనిషి తనకిచ్చిన ఆనందంలో వీరి భార్యలంతా వీరికెన్నో వంతు ఇస్తున్నారో, అదీకాక ఆ మనిషి వీరిలో ఒక్కడి మొహాన ఉమ్మి కూడా వెయ్యదు. తనకేం లోపం జరిగింది? జరిగినంతకాలం తను ఏలాడు చాలు ఈ జీవితానికి. శంకరం అభిప్రాయాలన్నిటినీ సమర్థించటం కష్టం. అందులో ఆత్మవంచన, ముక్కుసూటిగా చూచుకోవటం లేకపోలేదు. కానీ అందులో కొంత నిజం ఉంది. అది కూడా అటే ముఖ్యం కంటే ముఖ్యం కాదు. అందులో చాలా న్యాయం ఉంది. వాడట్లా భావించి తీరుతాడు. మరొకరితో అట్లా తర్కించబోయినా తన అత్తవారికి తనను చూస్తే గౌరవం లేనందుకు శంకరం సులభంగానే సరిపెట్టుకున్నాడు. కానీ వాళ్ళు తనను పనివేళ అగౌరవంగా చేయటం సహించలేకపోయినాడు. పొద్దుటిపూట తను ఎదట లేకపోతే కాఫీకి పిలవరు, లేదా తన దగ్గరికి పంపించరు. తర్వాత ఎప్పుడో తను కనిపించినప్పుడు చల్లారిపోయిన కాఫీ ఇస్తే ఇస్తారు, లేకపోతే అదీ లేదు. భోజనాలు కూడా అంతే. అల్లుడు భోజనానికి ఇంకా రావడం లేదా ఏం అని ఎవరో ఒకరు అంటే తన మామగారు ఏం చేస్తున్నాడో దొరగారు అనేవాడు. అడుగులొత్తవలసిన అల్లుణ్ణి అరచేతిలో చిక్కించుకొని ఆ పెద్ద మనిషి పొందుతున్న అవ్యక్తానందానికి అంతులేదు. తనకు వడ్డన చేసేటప్పుడు వంట మనిషి కూడా అడగటము, నెయ్యి వేయటము మొదలైనవి మర్చిపోవటం శంకరం గమనిస్తూ వచ్చాడు. ఈ ప్రవర్తన భరించలేక ఒకసారి అతను వంట మనిషిని కాస్త హెచ్చరించేటప్పటికీ ఆవిడ్ని వెనకేసుకొని తన మామగారు ఆవిడ మర్చిపోతే నువ్వే అడిగి వడ్డించుకోరాదు, ఆవిడేమైనా నీకు అత్తగారా ఆడబిడ్డ అని కోప్పడ్డాడు. మామగారు ఆడబిడ్డ అనే మాట ఉపయోగించినందుకు తనను కోడల్ని చూసినట్లు చూడటానికి సరిపోయిందనుకున్నాడు శంకరం. కానీ మామగారికి అతనేమీ మారు మాట చెప్పలేదు. అతని వ్యవహారం యావత్తు బావి అంచున ఉన్నట్లున్నది. తను తొందరపడి ఏదైనా అంటే అందరూ ఒక్కసారి తన మీద పడి జరిగిపోయినదంతా పట్టుకొని దుమ్మెత్తి పోస్తారేమోనని అతనికి భయంగా ఉంది. వాళ్ళ ధర్మమా అని ఎవరు ఆ గొడవే తీసుకురావటం లేదు. ఒకవేళ తను మామగారితో పోట్లాడి వెళితే పుట్టింటికేగా. ఇప్పట్లో అతనికి ఏది మాత్రము ఇష్టం లేదు. అతనికి అది మాత్రము ఏమాత్రము ఇష్టం లేదు. శంకరానికి ఒక్కందుకే కష్టం వేసింది. ఎవరెట్లా ఏడిస్తే తనకేమి? తన భార్య యోగ్యురాలై తన మనిషి కాకూడదు? ఆ మనిషిలో అటువంటి లక్షణాలేవి కనిపించలేదు. ఆవిడ తనకెన్నడూ కనిపించేది కాదు. ఆఖరుకు తనకు ఆవిడ చీల్చిన ఆకులన్నా వచ్చేవి కావు తాంబూలానికి. తనకు కాళ్ళు కడుక్కునేటందుకు నీళ్ళివ్వటమో
తుడుచుకునేటందుకు తువ్వాలివ్వటము అయినా చేసేది కాదు. ఆవిడ తను కనబడితే దృష్టి పక్కకు తిప్పుకుంటుందని, చాటుగానన్నా తన వంక చూడొద్దని శంకరం రూఢి చేసుకున్నాడు. ఎప్పుడైనా ఒంటరిగా చిక్కితే నిలువదీసి 4 మాటలు భార్యను అందామని చూస్తున్న శంకరానికి ఆవిడ ఒక్కసారి చిక్కింది. అతను చేయి పట్టుకోగానే ఏదో పురుగును తాకినట్టు చేయి విడిపించుకొని ఎడంగా తొలగింది. శంకరం మండిపడి అదంతా అసహ్యమా, సిగ్గా అని అడిగాడు. తనను అతనేదో పెడేలున తిట్టినట్టుగా ఆమె వెక్కి వెక్కి ఏడ్వసాగింది. అతనికి ఆ దృశ్యం చూడ్డానికి రోత కలిగి పో అవతలికి అని చీదరించుకున్నాడు. ఆమె అంత ఏడుపు మానేసి అక్కడి నుంచి జారుకున్నది. ఇల్లరికం వచ్చిన 3వ నాడు రాత్రి శంకరం పార్వతితో పరిచయం చేసుకున్నాడు. పార్వతి అతని మరదలు, 10 ఏళ్ళు దాటిన పిల్ల. పెళ్ళి కావలసి ఉంది. ఆ రాత్రి వరకు ఆ పిల్ల అతన్ని పలకరించి కానీ ఎదుటికి వచ్చి కానీ ఎరుగదు. ఆమె కూడా తనను కుష్టివాడి కిందనే కట్టింది కామాలనుకున్నాడు శంకరం. తనను గురించి మిగిలిన వాళ్ళంతా అనుకునే మాటలు ఆమె వినకుండా ఉంటుందా? ఆ రాత్రి అతను భోజనానికి వెళ్ళలేదు. దీపం ఆర్పేసి తన గదిలో ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఎవరు వచ్చి తనను పిలవకపోతే ఆ పూటకు భోజనం మానుకుందామనుకున్నాడు. ఎన్నడూ ఏ విధమైన దారిద్ర్యము ఎరుగని శంకరానికి ఒక్క పూట భోజనం మానేయటం దారిద్ర్యం యొక్క అవతలి పొలిమేరగా తోచింది. భయం వేసింది. కానీ గుండె రాయి చేసుకున్నాడు. ఇంతలో ఏదో అలికిడైంది. తరువాత చిన్న గొంతు, బావా. ఆశ్చర్యంలో శంకరం సమాధానం చెప్పలేకపోయినాడు. తనని ఎవరూ పలకరించేవారు లేరని అతనికి తెలుసు. అక్కడున్నావా బావా? శంకరం లేచి వెళ్ళి స్విచ్ నొక్కాడు. గడపలో పార్వతి నుంచొని ఉంది. ఆమె ధైర్యంగా లోపలికి వచ్చి చీకట్లో కూర్చున్నావేం అన్నది. శంకరం చెవులకిది దబాయింపుగా వినబడ్డది. ఎవరూ లేరని సమయం చూసి పార్వతి తన మీద దాష్టీకం చేయటానికి వచ్చిందనుకున్నాడు. భోజనానికి రాలేదేం? అంతా భోంచేస్తున్నారు. నాకు తెలీదే అన్నాడు శంకరం ఎగతాళితో కూడిన ఆశ్చర్యంతో. భోంచేద్దువు గాని రా బావా. కానీ ఏం తొందర? అమ్మ రమ్మంటున్నది. పార్వతి గొంతులో అకస్మాత్తుగా ప్రవేశించిన అనుమానం గమనించి ఆ పిల్ల అబద్ధం ఆడుతున్నదని శంకరం గ్రహించాడు. అతను నవ్వుతూ, ఈ ఇంట్లో నన్నెవ్వరూ భోజనానికి పిలవరు అన్నాడు. అయితే మాన్లే, భోంచేస్తాం రా బావా అంటూ పార్వతి దగ్గరికి వచ్చి అతని చేపట్టుకు లాగింది. ఆమెను చూసి శంకరం చాలా ఆశ్చర్యపడ్డాడు. ఈ ఏడాదిలో కూడా ఒక జల ప్రదేశం ఉందా అనిపించింది. పోదాంలే, అందరి భోజనాలు అయిన తర్వాత మనమిద్దరము భోంచేద్దాం. కూర్చొని ఏమైనా కబుర్లు చెప్పు. పార్వతి మొహం ఆ మాటతో వికసించింది. ఆ పిల్ల చాలా కాలం మాతామహుడి దగ్గర పెరిగింది. ఆమెకు పల్లెటూరి మర్యాదలు అవి అలవాటు పడినాయి. తన బావ స్థానంలో ఉన్నవాణ్ణి చాలా మర్యాదగా చూడాలని ఆమెకు స్పష్టంగా తెలుసును. తన బావను గురించి ఇతరులకున్న మాటలన్నీ విని పార్వతి అతన్ని చాలా అసహ్యంగా ఊహించుకుంది. తీరా చూసేటప్పటికి అతను పెళ్ళినాడున్నట్టే ఉన్నాడు. ఈ లోపల అతను పాడైపోయిందేమిటో ఆమెకు అర్థం కాలేదు. అక్కడికి 2 రోజుల పాటు జాగ్రత్తగా అతన్ని గమనించింది. ఇతరులు అతన్ని ఎంత అసహ్యంగా చూస్తున్నారో శంకరం కంటే ఆమె బాగా ఎరుగును. తన్ను గురించి చాటుగా అందరూ అనుకునే మాటలు శంకరం ఊహించాడు. పార్వతి స్వయంగా విన్నది. ఆమెకు తన బావగారి మీద రహస్యంగా జాలి, అభిమానం కలిగినాయి. ఆమె ఇప్పుడు శంకరంతో తన వాళ్ళు అతన్ని గురించి ఏమనుకుంటున్నారో అవన్నీ చెప్పేసింది. తన జీవితంలో ఇదొక అందమైన సంఘటన అనుకున్నాడు. ఇటువంటివి నిజంగా జరుగుతావని అతనికి తెలియదు. అతను పార్వతిని దగ్గరికి తీసుకుని ఆమె చెంపలు 2 కృతజ్ఞతతో ముద్దు పెట్టుకుని, నీ మూలంగా నా ఇల్లరికం మరింత కష్టమే అవుతుంది, సుఖమే అవుతుందో తెలియకుండా ఉంది అన్నాడు. పార్వతితో పోల్చితే ఇతరులు మరింత దుర్భరం అవుతారు. కానీ పార్వతి కోసం ఇతరులను ఏదో విధంగా భరించవచ్చునేమో శంకరం.
శంకరం మనసులో ఈ అభిప్రాయం పార్వతి గ్రహించలేకపోయినప్పటికీ తనను చూస్తే అతనికి చాలా ఇష్టమైందని ఆ పిల్లకు స్పష్టమైంది. అమ్మాయి పార్వతమ్మ అని ఎవరో పిలిచారు. ఇక్కడున్నాం, నేను బావ, భోజనానికి రా, ఇద్దరూ రండి. పార్వతి బావ వంక చూసి నవ్వి తల ఊపింది. ఇద్దరూ భోజనానికి బయలుదేరారు. మరునాడు కాఫీ, మధ్యాహ్నం భోజనానికి కూడా ఇటువంటి ఎత్తే వేసి శంకరాన్ని కూడా తనతో పాటు పిలిచింది పార్వతి. అయితే ఈసారి ఆ పిల్ల జాగ్రత్త పడి వేళకు ముందే వెళ్ళి బావగారి దగ్గర కూర్చోవటం వల్ల అతను కూడా అందరితో పాటే వచ్చి కాఫీ తాగటానికి, భోజనం చేయటానికి అవకాశం దొరికింది. కానీ శంకరానికి ఇదేమీ బాగోలేదు. పార్వతి యుక్తి వల్ల అతనికి ఆ పిల్ల మీద మమకారం ఏర్పడటమే తప్ప మరేమీ జరగలేదు. ఆ రాత్రి మళ్ళీ భోజనాల వేళ అతనున్న చోటికి పార్వతి వచ్చింది. అప్పుడే ఆ పిల్లకు బావ దగ్గర చాలా చనువు ఏర్పడ్డది. ఆమె వచ్చి వెనక నుంచి అతని మెడ చుట్టూ చేతులు వేసి తల మీద చెంప పెట్టి, ఎప్పుడూ అట్టా ఉంటావేం బావా అని అడిగింది. ఆ పిల్లకు భగవంతుడిచ్చిన ప్రేమించే స్వభావానికి శంకరం ఆశ్చర్యపడ్డాడు. తను చిన్న చిన్న చేతలతో తన ఆపేక్షకు సులభంగా ప్రకటించడమే కాక ఇతరులు అట్లా ప్రకటించినా కూడా అర్థం చేసుకునేది ఆపేక్షగా పార్వతి. అంటే చాలు ఆ పిల్ల కళ్ళు మెరిసేవి. తన శరీరం తగలగానే ఆ పిల్ల శరీరంలోకి కొత్త శక్తి వచ్చినట్లు శంకరానికి తట్టేది. ఇటువంటి విచిత్రమైన వ్యక్తి ఈ గూడెంలోకి ఎట్లా వచ్చింది? ఈ పశువులు ఈమెకు ఏమి ఆనందం ఇవ్వగలరు? ఆఖరకు దీనికి ఎటువంటి తేభ్యం భర్త అవుతాడో అనుకునేవాడు శంకరం. భోంచేసే వేళ అయింది, పోదాం రా బావా అన్నది పార్వతి అతని చేతులు పట్టుకొని లాగుతూ. నేను రానులే, నువ్వు వెళ్ళి భోంచేయి. ఎవరూ పిలవలేదనేనా? నేను పిలిస్తే చాలదు బావా. అందుకు కాదు, నాకేమిటో తలనొప్పిగా ఉంది, భోంచేయను, నువ్వు వెళ్ళి భోంచేయి. పార్వతి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది. శంకరం నిట్టూర్చాడు. తనను ఎవరో ఎందుకో ఇట్లా పరీక్షిస్తున్నారనుకున్నాడు. ఇది రామాయణంలో పిడకల వేటో సుందరకాండో తెలియలేదు అతనికి. 2 నిమిషాల్లో పార్వతి మళ్ళీ వచ్చింది. ఆమె చేతిలో అమృతాంజనం డబ్బా ఉంది. శంకరం కంట జలజల కన్నీళ్లు రాలినాయి. అతను వాటిని ఆపలేకపోయినాడు. అట్లా జరుగుతుందని అతను కలలో కూడా ఊహించి ఉండలేదు. మానవుడు దాదాపు దేనికైనా చప్పున కన్నీళ్లు పెట్టుకోవచ్చును. సంగీతం వింటూ చప్పున కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళున్నారు. అది ఒక్కొక్కరి తత్వాన్ని, మానసిక స్థితిని బట్టి ఉంటుంది. ఆ క్షణంలో వారికి ఉద్రేకం వస్తుందే కానీ ఆ ఉద్రేకం వారికి సుఖమే ఇస్తున్నదో బాధ కలిగిస్తున్నదో కూడా వాళ్ళు నిర్ధారణ చేసుకోలేరు. ఆ క్షణం దాటిపోయిన తరువాత వారు నిర్ధారణ చేసినా ఆ నిర్ధారణ సరిగా ఉంటుందని నిశ్చయం లేదు. శంకరానికి ఆ క్షణంలో అటువంటి ఉద్రేకమే వచ్చింది. అతను కళ్ళు తుడుచుకుంటూ నవ్వాడు. కానీ లోపల గుండె పీచు పీచుమంటూనే ఉంది. తన ఉద్రేకం మీద పార్వతి ఏ వ్యాఖ్యానం చేస్తుందో అని. పార్వతి పూర్తిగా 1 నిమిషం పాటు ఏమీ అనలేదు. చివరకు చాలా అమాయకంగా, తలనొప్పి చాలా జాస్తిగా ఉందా బావా అన్నది. తను తలనొప్పి బాధ వల్ల కన్నీరు కార్చాడని ఆమె అనుకోలేదని శంకరం ఊహించాడు. కానీ ఆ తెచ్చి పెట్టుకున్న అమాయకత్వంతో తన పరువు కాపాడినందుకు పార్వతి మీద అతనికి చాలా కృతజ్ఞత కలిగింది. అన్నీ వట్టిదే, తలనొప్పి లేదు, పోయి భోంచేస్తాం పద అంటూ అతను లేచినప్పుడు పార్వతి అతని అశ్రువుల ప్రసంగం తీసుకురానే లేదు. శంకరానికి పార్వతికి స్నేహమైన తరువాత 3 రోజుల కల్లా వారి స్నేహం మీద ఆర్డినెన్స్ ప్రయోగించబడ్డది. ఎప్పుడు వెళ్ళి అతని దగ్గర కూర్చుంటావు? తప్పు కాదుటే అమ్మా, పెళ్ళి ఈడు పిల్లవు, అది నలుగురు పార్వతిని కోప్పడ్డారు. నా ఇష్టం అని సమాధానం చెప్పింది పార్వతి. కానీ వాళ్ళ మాట అన్నప్పటి నుంచి అతని దగ్గరికి వెళ్ళటానికి ఆమె కాళ్ళు వెనకాడంతంగా దూకటం మాన్నాయి. ఆనాడు పార్వతి తన దగ్గరికి మామూలుగా రాకపోగానే శంకరం చాలా చిత్రమైన విషయం తెలుసుకున్నాడు. ఆ పిల్లతో స్నేహం నుంచి తను ఏదో ఆపేక్షిస్తున్నాడు. ఆ స్నేహాన్ని ఎక్కువ చేయటానికి తను ప్రయత్నం చేస్తున్నాడు.
అప్రయత్నమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఈ 2 సంగతులు తెలుసుకోగానే అతనికి మొదట ఆశ్చర్యం కలిగింది. తరువాత తన మీద తనకే అసహ్యం వేసింది. ఆ పిల్ల స్నేహం కోరటానికి తనకేమీ హక్కు లేదు. ఆమెకు తన మీద ఏమైనా మమకారం కలిగితే దాన్ని మొగ్గలోనే తుంచివేయవలసింది. ఆమె జీవితం మరొకరి జీవితంతో ముడిపడిపోతున్నది. ఈ లోపల ఆమెకు ఎటువంటి ముడులు లేకుండా ఉండటం క్షేమం. కానీ తన స్నేహభావం దూరం చేస్తే పాపం పార్వతి గతి ఏమవుతుందో అనిపించింది. శంకరం తన అజ్ఞానంలో పార్వతిని తను తప్ప వేరే దిక్కులేని దానిగా భావించాడు. తనకు పార్వతి తప్ప ఇంకెవరూ లేనట్టే ఆ పిల్లకు ఇంట్లో మిగతా వారికి ఉన్న సంబంధమేమిటో అతనికి స్పష్టంగా తెలియదు. ఆమె గురించి ఎవ్వరూ ఏమాత్రము పట్టించుకున్నట్టుండేవారు కాదు. పార్వతిని గురించి ఆలోచించటం ఉచితం కాదని నిర్ధారణ చేసుకున్న తరువాత శంకరం తనను గురించి ఆలోచించసాగాడు. ముందు తన దగ్గర చిల్లి దమ్మిడి లేదు. తనకు కాస్తో కూస్తో పై ఖర్చుకు కావలసి ఉంటుందని తన మామగారికి కానీ తండ్రికి కానీ తట్టలేదు. నా చేతులు కాళ్ళు కట్టేసి నన్నిట్లా వీళ్ళెందుకు హింస పెడుతున్నారు? వీళ్లకు నేనేం అపకారం చేశాను? ఒకవేళ నన్ను నేను హాని చేసుకుని ఉంటే వీళ్ళు నన్ను మరింత బాధించటం దేనికి? నన్ను చూసి వీళ్ళంతా అసూయపడుతున్నారా? వీళ్ళంతా నన్ను ఇంత నిర్దయతో చూడటం వల్ల యోగ్యులైతే నన్ను చూసి జాలిపడే పార్వతి అయోగ్యురాలనుకోవాలా అని ఆలోచించసాగాడు శంకరం. తనని చిన్నతనంలో తల్లిదండ్రులు ఎందుకు పనికి రాకుండా పెంచకపోయినట్టయితే ఆ చిక్కుల్లో ఇంత నిస్సహాయుడై ఇరుకవలసిన అవసరం ఉండేది కాదేమోనని అతనికి ఆలోచన పోయింది. అతనికి ఆ రాత్రి భోంచేయబుద్ధి పుట్టలేదు. భోంచేయమని అతన్ని కాళ్ళ వేళ్ళ పడి ప్రార్థించిన వారు కూడా ఎవరూ లేరు. ఆ రాత్రి నిద్రపోతూ పార్వతి తల్లిని, అమ్మ, బావ భోంచేశాడుటే అని అడిగింది. ఏమో నాకు తెలియదు అని విసుక్కుంది తల్లి. పార్వతి మంచం మీద నుంచి చివాలున లేచి గబగబా మేడ ఎక్కి శంకరం గదికి పరిగెత్తి బావా అని పిలిచింది. పార్వతి, నేనే బావా, నువ్వు భోంచేశావా? చేశాను. పార్వతి మాట్లాడకుండా దిగివచ్చే సాగింది. కానీ సగం మెట్లు దిగగానే ఆమెకు ఏదో సందేహం తట్టింది. మళ్ళీ మేడమెట్లెక్కి వెళ్ళి బావా అని పిలిచింది. శంకరం పలికాడు. అన్నంలో ఏం వేసుకు తిన్నావు? శంకరం నిర్ఘాతపోయి సమాధానం చెప్పలేదు. పార్వతి గదిలో ప్రవేశించి లైటు వేసి అతన్ని సమీపించి చేతులు వెనక పెట్టుకుని అతని వంక నిశ్చలంగా చూస్తూ మాట పలుకు లేకుండా నిలబడ్డది. తన కంగారు దాచటానికి నవ్వుతూ శంకరం, ఏమిటది పార్వతి అన్నాడు. అబద్ధమాడావెందుకు? రా భోజనానికి. ఏం చెయ్యను? నాకు ఆకలి కావటం లేదటే, నువ్వు వదిలిపెట్టవని అబద్ధం ఆడాను. పార్వతి ఎడంగా వెళ్ళి చేతులు కట్టుకొని అతని పెట్టె మీద కూర్చుని అతని కేసి చూడసాగింది. 1 నిమిషం గడిచింది. 2 నిమిషాలు గడిచినాయి. వెళ్ళి పడుకో పార్వతి. సమాధానం లేదు. 5 నిమిషాలు గడిచింది. పార్వతి తల్లి మేడ మెట్లెక్కి వస్తూ అమ్మాయి అని పిలిచింది. పార్వతి పలకలేదు. తల్లి గదిగుమ్మం దాకా వచ్చి లోపలికి తొంగి చూస్తూ ఏం చేస్తున్నావే ఇక్కడ? వచ్చి పడుకోవటే? నీ సంగతి నాకేమీ బాగాలేదే అన్నది. పడుకుంటాను, ముందు బావను వచ్చి భోంచేయమను. బావ భోంచేయలేదు. నువ్వేం కనుక్కుంటున్నావు? నీ అల్లుడు గారి సంగతి. నా బదులు నువ్వు ఉన్నావుగా, అయితే భోంచేయకపోవటమేమిటి? ఏమయ్యా, ఇంకా వేళ కాలేదనుకున్నాను అన్నాడు శంకరం పగ కొద్దీ. బాగా ఉంది, లేచిరా అన్నది అత్తగారు ఆజ్ఞగా. మొత్తానికి పార్వతి తన పట్టుదలతో శంకరానికి కాస్త మర్యాద సంపాదించి పెట్టింది. ఆమెతో వేగలేక అత్తగారు అల్లుణ్ణి ఇప్పుడిప్పుడు కాస్త మనిషిని చూసినట్టు చూస్తున్నారు. ఆ పిల్ల పద్ధతులు శంకరానికి చూస్తున్న కొద్దీ ఆశ్చర్యం కలిగించినాయి. అతనికి మరొకందుకు కూడా నవ్వు వచ్చింది. తను ఆ వయసు పిల్లతో నీతిగా ఉండవలసిన ఆవశ్యకత కలగటం, అటువంటి సమస్య ఎవరికైనా కలిగి ఉంటుందా అనుకున్నాడు శంకరం. శంకరం అత్తవారింటికి వచ్చిన తరువాత ఇంటికి ఉత్తరం రాయలేదు. తన మామగారికి తండ్రికి ఏమైనా ఉత్తరాలు నడుస్తున్నాయేమో
అతనికి తెలియదు. అకస్మాత్తుగా ఒకనాడు అతని తల్లి దిగింది. ఆవిడ పాపం కొడుకును చూసి ఆనందాశ్రువులు రాల్చింది. వీలైతే కొడుకును కోడల్ని ఇంటికి తీసుకొని పోయే ప్రయత్నం మీదనే ఆవిడ వచ్చింది. అందుకుగాను ఆవిడ భర్త యొక్క అనుజ్ఞ తీసుకురాలేదు. అబ్బాయిని తీసుకుపోతానంటే వియ్యంకుడేమంటాడో తెలియదు. మెల్లగా వియ్యపురాలితో హెచ్చరిస్తే, చిన్నదాని పెళ్ళి అనుకుంటున్నాం వదిన, అల్లుణ్ణి ఇంకా ఉంచుకోవాలని ఉంది అని ఇచ్చకాల ఆడింది. ఇంటికి రారా నాయనా అంటే కొడుకు ససేమిరా అన్నాడు. అబ్బాయికి అత్తవారింట బాగా జరుగుతున్నది కదా అనుకొని ఆవిడ వచ్చిన దారి పట్టింది. పార్వతి పెళ్ళి అనుకున్న దానికన్నా కూడా త్వరగానే అయ్యింది. విశేష ప్రయత్నం అవసరం లేకుండానే ఆ పిల్లకు భర్త దొరికాడు. ఎప్పుడైనా శంకరం పార్వతితో నీకు తగిన మొగుడు డబ్బున దొరుకుతాడని నాకు తోచదబ్బా అని అంటే, పోనీ ఏం దొరక్కపోతే, ఎక్కడ మొగుడు దొరక్కపోతే అక్క మొగుడే గతి అనేది పార్వతి. కానీ ఆ పిల్లకు మంచివాడు, అందమైనవాడు, చదువుకుంటున్నవాడు, తగు మాత్రం కలవాడు తడుపుకోకుండా దొరికాడు. పార్వతి అదృష్టం. పార్వతి గుణానికి తగినట్టుగానే అనుకున్నాడు శంకరం. తన భార్యకు వరుడి కోసం వెతికి వెతికి వేసారి ఆఖరుకు తనను సంపాదించారు. కాస్త ఈడు తక్కువ కూడా ఒప్పుకొని, అందుకని తన కాపురం ఇట్లా ఉంది. పాతాల్లుడి మీద కోపం ప్రకటించటానికి శంకరం అత్తవారికి మంచి అవకాశం దొరికింది. వారు కొత్తల్లుణ్ణి అవసరమైన దానికంటే కూడా అతిగా మర్యాద చేశారు. ఇది చూసి సహించలేకపోయిన మనిషి ఒక్క పార్వతే. శంకరం కూడా గమనించినట్టు ఊరుకున్నాడు. అతని బుద్ధికి ఇవన్నీ ఎంచదగిన విషయాలు తోచలేదు. మా వాళ్ళ వేషాలు చూస్తే నాకు మండిపోతుంది బావా. ఇదంతా సహించి నువ్విక్కడ ఎందుకుంటున్నావో నాకు అర్థం కాలేదు. నీకేం ఇల్లు లేదా, వాకిల్ లేదా? మీ వాళ్ళైనా పాపం నన్ను వెళ్ళగొట్టాలనే నాకు బుద్ధి రావాలనే, కానీ నీకేం బుద్ధి రావాలో అయినా నువ్వెట్లా సహిస్తున్నావంట. శంకరం నవ్వి ఊరుకున్నాడు. ఇదంతా ఎందుకు సహిస్తున్నది అతనికి తెలుసును. కానీ పార్వతికి చెప్పటం ఉచితం కాదని అతను అది వరకే నిర్ణయించుకున్నాడు. శంకరం ఇల్లరికం ప్రారంభించి పూర్తిగా సంవత్సరమైంది. ఈలోపుగా అతనికి పార్వతికి కలిగిన స్నేహం విశేషం పెరగకపోయినా చాలా బలపడింది. మంచి క్షేత్రంలో మొలిచిన మొక్కకు తల తుంచుతుంటే అట్లానే జరుగుతుంది. ఇక్కడ తల తుంచటం కేవలం ఒకరి చేతి మీదుగా కాలేదు, అందరి చేతుల మీదుగా జరిగింది. వాటిల్లో శంకరం చేయి కూడా ఉంది. ఏమైనప్పటికీ వాళ్ళిద్దరికీ ప్రపంచంలో వాళ్ళిద్దరికన్నా సన్నిహితులు లేరు. శంకరం మళ్ళీ భార్యను పలకరించనైనా లేదు. భార్యాభర్తలను ఒకటి చేయటానికి అత్తవారు కూడా ఏ ప్రయత్నము చేయలేదు. వారి అభిప్రాయం ఏమిటో శంకరం ఊహించలేకపోయినాడు. ఈ పరిస్థితుల్లో ఒకనాటి రాత్రి 10 గంటల వేళ తన భార్య తన గదిలోకి వచ్చి వాకిలి దగ్గరే నిలబడటం చూసి అతను ఆశ్చర్యపడ్డాడు. దీపం ఆర్పేసి పడుకుని ఉండటం వల్ల మొదట్లో వచ్చిందెవరో కనుక్కోలేకపోయినాడు. ఒక క్షణం పాటు పార్వతేమోనని భ్రమ కలిగింది. కానీ పార్వతి తప్పు చేస్తున్న దానల్లే అట్లా నిశ్శబ్దంగా వచ్చి మౌనంగా నిలవబడదు. అటువంటి పని పతివ్రతలకే చెల్లుతుంది. వచ్చిన మనిషి తన ఇల్లాలై ఉండవచ్చును. అతను లేచి దీపం వెలిగించాడు. తన భార్యే మొహానికి చీరచెంగు అడ్డం పెట్టుకొని నిశ్శబ్దంగా ఏడుస్తున్నది. ఒకప్పుడు శంకరానికి ఇతరుల బాధ ఏమాత్రము అంటేది కాదు. కానీ తన బాధపడటం నేర్చుకున్న తరువాత ఇతరుల బాధ చూచి సహించలేకపోవటం ఒకటి కలిగింది అతనిలో. అతను భార్యను సమీపించి ఆమె మొహానికి అడ్డు పెట్టుకున్న చేతులు 2 మెల్లగా దించాడు. అతని చెయ్యి తగలగానే ఆమె మొహంలో ఉన్న దుఃఖానికి తోడు భయము, ఒక విధమైన అసహ్యము కూడా జత అయినాయి. ఆమె సామాన్యంగా అందగత్తెలలో చేరినదైనప్పటికీ ఆ క్షణాన ఆమెను చూచిన శంకరానికి అంత వికృతాకారం ఎన్నడూ చూడలేదనిపించింది. ఏం కావాలి నీకు అన్నాడు శంకరం గట్టిగా. కాకపోయినప్పటికీ అమిత అసహ్యంతో ఆమె మాట్లాడలేదు. ఇక్కడ పడుకుంటావా? అవునని ఆమె తల ఊపింది. వెళ్ళి పడుకోమని శంకరం ఆమెకు తన పక్క చూపించాడు. తరువాత అతను గది బయటికి వచ్చి పిట్టగోడ మీద అటొక కాలు
ఇటొక కాలు వేసి కూర్చుని స్తంభానికి ఆనుకొని ఏదో ఆలోచనలో పడ్డాడు. ఒక రాత్రివేళ గదిలోకి వెళ్ళి చూస్తే అతని భార్య అతని మంచంలో పడుకొని నిద్రపోతున్నది. అతను పడక కుర్చీలో పడుకొని అట్లాగే నిద్రపోయినాడు. మరునాడు అతను లేచేటప్పటికి చాలా పొద్దెక్కింది. భార్య పక్క మీద లేదు. కుర్చీలో పడుకోవటం వల్ల అతని శరీరం అంతా పట్టుకుపోయినట్టు అయింది. కదలగానే కీళ్ళన్నీ బాధ పెట్టినాయి. అతను మళ్ళీ కళ్ళు మూసుకొని ఒక విధమైన మత్తులో పడ్డాడు. ఏదో అలికిడి అయి అతను కళ్ళు తెరిచేటప్పటికి పార్వతి కాఫీతో సహా ప్రత్యక్షమైంది. నేను ఇంకా నిద్ర లేవనే లేదు, అప్పుడే కాఫీ తెచ్చావు అన్నాడు శంకరం. పాపం బావగారికి రాత్రల్లా నిద్ర లేదు కామాలు అన్నది పార్వతి కొంటెగా నవ్వుతూ. ఆ పిల్ల అటువంటి సరసం తనతో ఎన్నడూ ఆడలేదు. రజస్వలైనప్పటి నుంచి పార్వతికి కాస్త విషయాలు తెలుస్తూ ఉండాలనుకున్నాడు శంకరం. ఆమె వెళ్ళిపోబోతుంటే పార్వతి ఒక మాట అని పిలిచాడు అతను. నీళ్లు తెచ్చి బావగారికి మొహం కడుగుతాను. కొందరలేదులే, ఇట్లారా. పార్వతి వచ్చి నిస్సందేహంగా అతను పడకున్న కుర్చీ చేతి మీద కూర్చుని ఏమిటి అన్నది. రాత్రి మీ అక్కయ్య నా గదిలోకి వచ్చి ఎందుకు పడుకుంది? తప్ప కార్యం కాక పూర్వమే పెళ్ళాన్ని మొగుడి దగ్గరికి పంపుతారా? అది ఆచారమేనా? అన్నీ ఆచారం ప్రకారమే జరుగుతున్నాయా? కార్యం కాకుండానే ఆడదానికి నెల తప్పడం ఆచారమా? శంకరం నిర్ఘాతపోయి ఏమిటది అన్నాడు. పార్వతి రహస్యంగా మా అక్కయ్యకు 2వ నెల కూడా వెళ్తుంది. ఏమిటా ఆశ్చర్యం? అంతా నీకు తెలియనట్టే అన్నది నవ్వుతూ. శంకరానికి ఒక్కసారిగా తల తిరిగిపోయింది. అతని మొహం పాలిపోవటం చూసి పార్వతి నివ్వెరపోయింది. అతి ప్రయత్నం మీద మనస్సు చిక్కబట్టుకొని, పార్వతి, నిజంగా నాకేమీ తెలియదు. ఈ క్షణం వరకు నా పెళ్ళాం మొహం ఎట్లా ఉంటుందో నేను ఎరుగను అన్నాడతను. ఈసారి పాలిపోవటం పార్వతి మొహం వంతు. ఆ పిల్ల మా అక్కయ్య అని ఏమీ అనలేకపోయింది. పార్వతి కంగారు చూసి శంకరం నిబ్బరం తెచ్చుకోగలిగాడు. ఈ సంగతి ఎవరితో అనకు సుమా, ఎందుకు అనవసరం. నా వంటిదే నా పెళ్ళామును, ఒకరినొకరు తగిపోయినాం అన్నాడు. ఇది జరిగిన తర్వాత శంకరం ఇల్లరికపు జీవితంలో 2 మార్పులు జరిగినాయి. అతని అత్తవారు కొంత మర్యాదతో చూడసాగారు. పార్వతిని గంటల తరబడి దగ్గర కూర్చోబెట్టుకోవలసిన దానికి అతనికి స్వాతంత్ర్యం కూడా వచ్చింది. పార్వతిలో కూడా మార్పు కలిగింది. ఆమెలో వెనక ఉండిన పొంగు, ఉత్సాహం జారిపోయినాయి. ఆమె మాట్లాడుతున్నా, ఏ పని అయినా చేస్తున్నా, ఒంటరిగా ఉన్న ఏదో ధ్యాన నిమగ్నురాలల్లే, ఏదో పీడకలకని మరవలేకుండా ఉన్నదానల్లే ప్రవర్తించసాగింది. ఆమె తనను పూర్వం చూస్తున్నట్లు చూడటం లేదని శంకరం ఊహించాడు. ఆమె ఇప్పుడు తన ఎదుటి నుంచి పోదు, కానీ వెనకటి మాదిరిగా చనువుగా దగ్గరికి రాదు. శంకరం 4-5 సార్లు ఆ విషయం తరచిన మీదట నాకు నిన్ను చూస్తే ఏమిటో భయంగా ఉంటున్నది అని పార్వతి బయట పెట్టింది. నువ్వేమిటో కొత్తవాడల్లే కనిపిస్తున్నావు. ఏమిటా కొత్త? మా అక్కయ్య చేసిన పని ఎట్లా సహించావు? మీ అక్కయ్య ఏమిటి ఎంతమంది చేయటం లేదు? నేను చేయలేదా అన్నాడు శంకరం నవ్వుతూ. అట్లా మాట్లాడకు బావా, ఆ మాటలు నాకు కపటంగా కనిపిస్తాయి. నేను కపటంగా మాట్లాడటం లేదు. అయితే నువ్వు మరీ మా అక్కయ్యతో మామూలుగా కాపురం చేయబోతున్నావా? నేను నమ్మను. కథ సమాప్తం. మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం.